గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కింగ్స్ అండ్ డాడీస్. గుడ్ మార్నింగ్. మనం ఈరోజు మన హోమ్ మార్ట్లో గ్రాసరీ కొనుక్కున్న ద్వారా మన బీసీటీ కాయిన్ యూటిలిటీ స్టార్ట్ చేసాం, ప్రారంభించాం. 10 మందికి మనం ఇచ్చాం. ఇంకెక్కువ మంది రావద్దని చెప్పాం. 10 మందికే. ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి బుక్ చేసుకుంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది ప్యాక్. లేదు అక్కడ మార్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రారంభించాం. ఇవాళ 10 మందికి 3000 కాయిన్స్ మన దగ్గరికి వచ్చాయి. ఇప్పుడు ఆ 3000 కాయిన్స్ మన టోటల్ కాయిన్స్లో బర్న్ అయిపోతాయి. ఆ బర్న్ చేసేసి మళ్ళీ మీకు ఆ విషయం చెప్తాను. ఓకే డాడీస్, మనకి ఎన్ని కాయిన్స్ వస్తే అన్ని 100% బర్న్ చేసేస్తున్నాను. 50% కాదు, 100%. ఎందుకు అంటే అలా బర్న్ అయిపోతూ ఉంటేనే మిగిలిన కాయిల్కి అవకాశం ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇంకా ఎక్స్చేంజ్లో వెళ్ళి వెళ్ళవు కదా. ఒకటి. రెండవ విషయం ఏంటంటే ఇది ఎక్స్చేంజ్కి ఇవ్వాలంటే మరి 10 కోట్ల కిందకు వచ్చేయాలి కదా. 10 కోట్లకు లోపే కదా ఇస్తాం. ఎక్స్చేంజ్కి రావాలంటే యూటిలిటీ పెరగాలి. పెరిగిన యూటిలిటీ మొత్తం బర్న్ చేసుకోవాలి. నేను ఎన్ని రకాలు చెప్పానో అన్ని రకాలకు కూడా బర్న్ చేసేస్తున్నాను. మొత్తం అన్ని రకాలకు కూడా బర్న్ అయిపోతాయి. ఓకే. ఇప్పుడు ఆ బర్న్ చేసి కొన్ని పంపించాను. అలాగే మన హోమ్ ఆర్ట్స్ పెట్టే యాప్ కూడా రెడీ అయిపోయింది. ఆ యాప్ని 14th రిలీజ్ చేస్తాను. ఎందుకంటే రేపు 12వ తారీఖు యాక్చువల్గా నేను రిలీజ్ చేద్దాము అని అనుకున్నాను. అందుకనే ఒక రోజు ముందే చేశాను. అయితే రేపు ఏం చేస్తున్నానంటే మన తాలూకా హోమ్ ఆర్ట్ తాలూకా లేదా మన యాప్లోను వస్తువులు కొనుక్కోవడానికి, అంటే అందరి దగ్గరికి వెంటనే గ్రాసరీ వెళ్ళకపోవచ్చు. అందరికీ గ్రోసరీ తీసుకుంటే ఆ ప్యాక్స్ కూడా వెళ్తాయి. అయినా ఇంకా వేరే ఆప్షన్స్ ఏమున్నాయి ఈ ప్యాకుల కోసం అని ఇప్పుడు నేను కొన్ని ప్రోడక్ట్లని మనకు బాగా పనికొచ్చే వాటిని మన గ్రోసరీలు కావచ్చు, ఇతరత్ర మనకి బాగా రోజువారీ మనకు యూజ్ అయ్యేది ఉంటే వాటి కోసం ఇలా మన గ్రోసరీ కోసం చేసినట్టుగానే దాని మీద కూడా వర్క్ చేస్తున్నాను. దాని పని మీద రేపు నేను అంటే ఇవాళ ఢిల్లీ వెళ్తున్నాను. టికెట్ తీస్తాను. ఇవాళ వెళ్తున్నాను, ఢిల్లీ వెళ్తున్నాను. రేపు అక్కడ పని చూసుకొని అవి మాట్లాడుకొని వస్తాను. అయిపోయిన తర్వాత నేను మళ్ళీ తిరుగు ప్రయాణం చేస్తాను. అయితే నా లక్ష్యం అంతా ఒకటే, మీ దగ్గర ఉన్న బీసీటీ కాయిన్స్ మొత్తం ఖాళీ అయిపోవాలి. మొత్తం ఖాళీ అయిపోతే మీకు 1400 కోట్ల రూపాయలు మీకు వస్తాయి. అందరికీ అంతమందికి ఈ డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మనం గట్టి కష్టపడాల్సింది. కాబట్టి దాని మీద నేను వెళ్తున్నాను. ఇప్పుడు మన గ్రోసరీ యూటిలిటీ స్టార్ట్ అయిపోయింది. 3000 కాయిన్స్ తీసుకున్నాను. ఇప్పుడు అంటే ఎలా తీసుకున్నారు మరి, ఇందులో రాలేదు కదా అని అనొచ్చు. నేను వాళ్ళ అకౌంట్లోకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లోకి ఈ కాయిన్స్ పంపించినప్పుడు ఇది ఏ అకౌంటు, ట్రస్ట్ వ్యాలెట్లోనూ వాళ్ళ అడ్రస్కి పంపించి ముందుగానే వాళ్ళ నుంచి నేను తీసుకొని మీరు ఈ కిబో అకౌంట్లోంచి వెళ్తున్నాయి కాబట్టి అక్కడికి కోత పెట్టేస్తానని చెప్పాను. అక్కడ పోయి కట్ చేస్తాను. స్టార్టింగ్ కాబట్టి అది తీసుకున్నాను. ఇప్పుడు ఆ కాయిన్స్ వచ్చాయి, యూటిలిటీ అయిపోయింది. ఇంకా 14 నుంచి ప్రశాంతంగా అలా మనకు వెళ్ళిపోతుంటాయి. అంటే రేపు కూడా తీసుకోవచ్చు. అయితే ఈ యాప్ని మీకు అప్ చెప్పేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇవాళ కూడా కొంతమందికి మాటు వెళ్ళాయి. ఓకేనా. ఇవాళ స్టార్ట్ అయిపోయింది మన తరగతి యూటిలిటీ. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ప్యాక్స్ తీసుకున్నారో వాళ్ళకి డీ కాయిన్ ఒకటి వెళ్తుంది, డాడీ కాయిన్. ఎందుకు? ప్యాక్ తీసుకున్న వాళ్ళకి ఇస్తానని చెప్పాను కదా. అయితే వాళ్ళ దగ్గర ఈ కాయిన్ కోసం ఏ రూపాయి తీసుకోవటం లేదు. ఇప్పుడు డాడీ కాయిన్స్ మనం తీసుకురావడం వల్ల మళ్ళీ డాడీ ఏమైనా ఇచ్చేస్తున్నారా అనుకునేలాగా ఉన్న వాళ్ళ ఆలోచన కోసం చెప్తున్నాను. వాళ్ళ దగ్గర ఏమీ తీసుకోము. ఇలా చేసినందుకు అదనంగా ఇస్తున్నాం. వాళ్ళ కాయిన్స్ వాళ్ళే ట్రస్ట్ వ్యాలెట్లో తీసుకున్నందుకు ఎవరి వాళ్ళు నేను ఒక ప్రోత్సాహకంగా రేపు ఆగస్టు 1వ తారీఖు వరకు మీ వ్యాలెట్లోకి పంపించుకున్నా, మీరు కిబో ప్యాక్స్ తీసుకున్నా ఒక కాయిన్ ఫ్రీగా, డాడీ కాయిన్ ఫ్రీగా. సో డీ కాయిన్ అంటాం దాన్ని, మన భాష కోసం డీ కాయిన్ అంటాం. ఈ డీ కాయిన్ని ఒకటి మనం ఉచితంగా ఇస్తున్నాం. ఒక్క పైసా కూడా ఎవరి దగ్గర తీసుకోవటం లేదు. మన సెల్ విన్నర్ ఉన్నాడు. ఆ సెల్ విన్నరు తన తాలూకా కాయిన్స్ పంపించుకున్నందుకు ఒకటి, తను ప్యాక్ తీసుకుంటే తన ఏదైతే 500 ఉందో 500 రూపాయలకి 200 రూపాయలు కలిపేసి అది వెనక్కి ఇచ్చేస్తున్నాను కదా ప్యాక్లోను. అది వాళ్ళకి వెళ్ళిపోతే ఈ 2 కాయిన్స్ వాళ్ళకి వెళ్తాయి. ఇది కాకుండా సెల్ విన్ అయినందుకు ఒక కాయిను, ఒకవేళ బండి విన్ అయితే ఇంకొక కాయిను, ఒకవేళ కారు విన్ అయి ఉంటే వాళ్ళు ఇంకొక 5 కాయిన్స్, అలాగే మిగతా కాయిన్స్ కూడా వాళ్ళకి చేరుతాయి. దేనికి కూడా ఒక్క పైసా సింగిల్ ఎన్పి కూడా నేను తీసుకోవటం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ ఆగస్టు 1 లోపున వచ్చిన వాళ్ళందరికీ ఈ ఆఫర్ ఇస్తున్నాను. అవి వ్యాలెట్లో పంపించుకున్నా ఒకటి, అలాగే ఈ ప్యాక్ తీసుకుంటే ఒకటి వాళ్ళకి నేను ఇస్తున్నాను. ఈ నా కాయిన్స్, డీ కాయిన్స్ అనేవి నా కాయిన్స్, ఈ బీసీటీ అని మీ కాయిన్స్ అందులో ఉన్నాయి. నావి కూడా 540 కోట్లు మీకే ఇచ్చాను. అయితే ఇది గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 1 తారీఖు వరకు
ఇలా వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను ఆ కాయిన్ని వాళ్ళకి గిఫ్ట్ అంటే గిఫ్ట్ అనుకోవచ్చు, గిఫ్ట్గానే ఇస్తున్నాం మనం. దీనికి ఏ డబ్బులు తీసుకోవట్లేదు, దానివల్ల నాకు ఏ డబ్బులు రావు. ఓకేనా? అంతేకాదు, దానికోసం ఇతరత్తా కూడా ఏం తీసుకోను. ఇప్పుడు మనం వ్యాలెట్లో పెట్టుకుంటే ఆ వ్యాలెట్కి మళ్ళీ మనం బిఎంబి కానీ తీసుకోవడం ఇది కూడా ఉండకుండా చేసే ప్రయత్నమే చేస్తున్నాను. డైరెక్ట్గా మీకు కాయిన్ ఎక్స్చేంజ్ నుంచి వచ్చేసేలా చేస్తున్నాను. మీకేముండదు, ఇంకా ఇది ఖర్చు పెట్టవసరం లేదు. ఆగస్టులో మనం ఇది లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఆ లాంచ్ చేసినప్పుడు మీరు అమ్ముకోవచ్చు, లేదంటే అదనంగా కొనుక్కోవచ్చు. అయితే ఇక్కడ ఒక సిస్టమ్ పాటిస్తున్నాను, ఇది చాలా 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 ఇంపార్టెంట్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయేది డీ కాయిన్ తీసుకోవాలనుకునే వాళ్ళు, డీ కాయిన్ తీసుకోవడానికి అవకాశం ఉన్న వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు డాడీ కాయిన్ ఎలా వస్తుంది అనేది మన కిబోలకి చెప్పాను. ఇప్పుడు క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళకి కూడా ఎలాగ వస్తుందో నేను మళ్ళీ వాళ్ళకి ఎలాగ వస్తుందో ఇప్పుడే చెప్పేస్తాను. అది కూడా ఇప్పుడు మనం వాళ్ళకి కూడా ఆల్రెడీ ఇప్పుడు నేను సెకండ్ లెవెల్లోను థర్డ్ లెవెల్లోను ఒక కాంపిటీషన్ అంటే ఒక గిఫ్ట్ పెట్టాను. దానికి రీచ్ అయితే సెకండ్ లెవెల్లోను 2 కాయిన్స్, థర్డ్ లెవెల్లోను 5 కాయిన్స్ పెట్టాను. చాలా ఎక్కువ 5 కాయిన్స్ అంటే మనం ఇక్కడ ఒక సీఈఓగా విన్ అయిన వాళ్ళకి ఇచ్చిన కాయిన్స్ అవి. కాబట్టి ఆ అద్భుతాన్ని ఎవరు జారు విడుచుకోవద్దు క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళు. అలాగే క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళకి లేదు వీళ్ళకి కానీ ఇంకొక ఆఫర్ కూడా ఉంది. రేపు 14th నుంచి మన తాలూకా బండి తాలూకు ఈవీలు మనం ఇస్తున్నాం. ఆ బండి తాలూకు ఈవీలకు కూడా ఒక ఆఫర్ ఉంది. అది నేను 14th రిలీజ్ చేస్తాను కాబట్టి క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళు ఆ విధంగా సంపాదించుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే మన తాలూకా డీ కాయిన్, ఈ డీ కాయిన్కి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్, చాలా 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 ముఖ్యమైన అప్డేట్, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు గతంలో నేను ఈ 1400 కోట్లు కాయిన్స్ కూడా సంవత్సరానికి 0.25 చొప్పునే వస్తాయి. కాబట్టి రేటు పెరుగుతూ ఉంటుంది, జనాభా ప్రాతిపదికన జనాభా పెరుగుతారు, రేటు పెరుగుతుంది, యూటిలిటీలో కూడా వెళ్ళిపోద్ది. కాబట్టి అది రేటు పెరుగుతుంది అనేటువంటి ఒక మంచి ప్లాన్తో మనం అప్పుడు చేసుకున్నాం. కానీ తర్వాత కాలంలో అన్నాలు ఎవడు బ్రతుకుంటాడో మేమే తినాలి, మనం సంపాదించి మనం తినపోతే ఎలాగనే ఒక కాన్సెప్ట్తో మన కింద నుంచి ఆ విధమైనటువంటి విధానం చేయమని అడగడం ద్వారా అది తీసేసి మాకున్న కాయిన్స్ అన్ని మాకు ఇచ్చేయండి అన్నప్పుడు ఈ కాయిన్స్ ఇవ్వడానికి అది ఒక కారణం, మొత్తం ఇచ్చాను. రెండో కారణం మనది క్రిప్టో. మరి క్రిప్టో కాదు కదా, వెబ్సైట్లో ఉన్నది, వెబ్సైట్లో ఉంటే క్రిప్టో కాదని చెప్పడం మొదలెట్టాం మనం. అందుకోసం దాన్ని క్రిప్టో చేస్తాం. క్రిప్టో చేస్తే మరి వెబ్సైట్లో ఉండదు, మొత్తం వెళ్ళిపోద్ది. అదే ఇప్పుడు చేస్తున్నాను, మొత్తం మీరు తీసేసుకుంటున్నారు. మరి కాయిన్ 1,00,000 రూపాయలకి వెళ్ళాలంటే మన కోరిక అలాగే ఉండిపోయింది, నేను ఇచ్చిన వాగ్దానం అలాగే ఉండిపోయింది, మీ ఊహ అలాగే ఉండిపోయింది. దాన్ని నిజం చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు డీ కాయిన్ ప్రవేశపెట్టాను. ఇది ఎంత? 2,50,00,000 రూపాయలు, 50 లక్షల కాయిన్స్ ఉన్నాయి ఇందులో. ఈ 2,50,00,000 కాయిన్స్లో మన తాలూకా నెక్స్ట్ మన తాలూకా ఈ కాయిన్ కొనేటువంటి కమ్యూనిటీని దేశాల్లో విదేశాల్లో దాన్ని పంచడానికి ఒక కొత్త నూతనమైన విధానాన్ని ప్రవేశపెడుతున్నాను. ఆ నూతనం అంటే పాతదే, కానీ ఒక ఎక్స్చేంజ్లో మన కమ్యూనిటీ పెంచాలంటే, లేదంటే ఒక కాయిన్ కొనేవాళ్ళు, ఇంకా బండగా చెప్పాలంటే ఒక కాయిన్ కొనుక్కోవడానికి ఆ కాయిన్ కొనుక్కునే కమ్యూనిటీ పెంచాలంటే ఇంతకుముందు ఎవరు పాటించింది ఇప్పుడు మనం పాటిస్తున్నాం. ఆ కమ్యూనిటీ పెంచడానికి ఇప్పుడు నేను నెక్స్ట్ ఒక ప్లాన్ ఇవ్వబోతున్నాను. ఆ ప్లాన్ ఇది వినిస్తే ఇప్పుడు కాయిన్ 1,00,000 రూపాయలు ఎందుకు వెళ్తుందో అనే కారణం కూడా మీకు తెలుస్తుంది, 1,00,000కి ఎందుకు వెళ్తుందో కూడా మీకు కారణం తెలుస్తుంది. అందుకోసం ఇది వినండి అన్నాను, అందుకోసం వినండి అని చెప్పాను. ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నామంటే ఈ డీ కాయిన్ తాలూకా కొనే కమ్యూనిటీని పెంచడానికి ఇప్పుడు నేను ఆ కమ్యూనిటీని పెంచే వాళ్ళకి ఇన్కమ్ వచ్చేటట్టు చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, డీ కాయిన్ కొనే వారిని మన కాయిన్ రిలీజ్ అయిన నోటికి, మన కాయిన్ లిస్టింగ్ నోటికి మనకి ఈ కాయిన్ పెద్ద కమిటీ ఉండాలి. ఇప్పుడు బిట్ కాయిన్కి బోల్డ్ అంత కమిటీ ఉన్నది, అదే ఈరోజు 95 లక్షల రేటు వరకు తీసుకెళ్తున్నది. మరి అలాంటి కాయిన్ కమ్యూనిటీని కూడా పెంచాలని ఒక ప్లాన్ చేశాను. ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు చెప్తాను. ఈ కాయిన్ కమ్యూనిటీని పెంచడానికి మనం తీసుకున్న ప్యాటర్న్ ఏంటంటే, నేను దానికి సంబంధించి ఈ కాయిన్ కమ్యూనిటీని పెంచడానికి ఒక రిఫరల్ ఇస్తున్నాను. ఇది మన తాలూకా క్యూ లైఫ్ రిఫరల్ యాడ్ అయి ఉంటుంది, దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. మన తాలూకా కీబోర్డ్లో ఇప్పుడు మన కాయిన్స్ పంపిస్తున్నారు కదా, దీనికి కూడా కనెక్ట్ అయి ఉంటుంది. ఈ రెండింటికి కనెక్ట్ అయిన ఒక లింక్ మీకు ఇస్తాను. అదేంటి? డీ కాయిన్ కమ్యూనిటీ, డీ కాయిన్ కొనుక్కునే వాళ్ళ కమ్యూనిటీ. ఇప్పుడు నేను మీకు ఇస్తున్నాను. అదేం చేస్తారంటే మనం ఒక మంచి ప్లాన్ ఇంతకుముందు చేసాం కదా, ఇప్పుడు అంతే. ఇప్పుడు ఒక వ్యక్తి నువ్వే అనుకున్నావు, నువ్వు వెళ్ళావు అనుకో డీ కాయిన్ కమ్యూనిటీలోకి, నువ్వు వెళ్ళావు, క్యూ లైఫ్లో ఉంటే కమ్యూనిటీకి వెళ్ళిపోతావు, కిబోలో కాయిన్ తీసుకుంటే డీ కాయిన్ తీసుకుంటే కమ్యూనిటీకి వెళ్ళిపోతావు. నువ్వు ఇంకొకరికి రిఫర్ చేసావు అనుకో, దానికి ఏం డబ్బులు ఇవ్వాల్సిన లేదు, వాళ్ళ దగ్గర తీసుకోవసరం లేదు, ఓన్లీ ఫ్రీ రిఫరల్ వెళ్తే నీకు కొంత ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ ఎలాగ వస్తుంది అనేది నేను మళ్ళీ అప్పుడు చెప్తాను. ఇప్పుడు నువ్వు ఇంకొకరికి రిఫరల్ ఇచ్చావు, డీ కాయిన్ ఎలాగ వస్తుంది, అది ఇలా రేట్ పెరుగుతుంది, దాని సిస్టమ్ ఇది, ఆ సిస్టమ్ ఏదో దీని తర్వాత నేను చెప్తాను. దీని తర్వాత రేటు పెరిగే సిస్టమ్ కూడా చెప్తాను. అయితే ఇలా ఈ సిస్టమ్ ఇది, దీంట్లో రేటు పెరుగుతుంది, నువ్వు వచ్చే రిఫరల్ తీసుకో, అంతే, ఫ్రీగానే. వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, మనకు వస్తుంది,
ఇలా 25 లెవెల్కి ఇన్కమ్ వస్తుంది. ఫ్రీగానే రిఫరల్ ఇస్తున్నాం, ఫ్రీగానే ఇన్కమ్ కూడా ఇస్తున్నాం. ఎందుకు? కాయిన్ కమ్యూనిటీ పెంచుతున్నాం మనం. ఈ కాయిన్కి కూడా ఒక బేస్ పెంచుతున్నాం. దాన్ని కొనే వాళ్ళ కస్టమర్ బేస్ పెంచుతున్నాం. దాని అవసరం ఉన్నది మీరు రండి అని చెప్పేసి మన బిట్ కాయిన్కి ఎలాంటి కమ్యూనిటీ ఉన్నదో అంతకు మించిన కమ్యూనిటీ రావాలని నా ఉద్దేశం. అందుకే దానికి ఇన్కమ్ ఇచ్చి మరి ఆ కమ్యూనిటీ పెంచుతున్నాను. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనం తీసుకుంటే ₹1 వచ్చింది అనుకుంది ఎగ్జాంపుల్కి. ₹1 అంటే ₹1 రాదు, ఎక్కువ వస్తుంది. అది నేను ఉదాహరణ చెప్తున్నాను. మరి మనం తీసుకుంటే ₹1 వచ్చింది అనుకోండి. మనం వేరే రాష్ట్రానికి ఇస్తే, ఇంతకుముందు వేరే జిల్లా కన్నా ఇప్పుడు అది ఉండదు, వేరే రాష్ట్రానికి ఇస్తే ₹2 వస్తుంది. అదే వేరే దేశానికి ఇస్తే ₹5 వస్తుంది. ఈసారి వేరే దేశానికి ఇస్తే ఇప్పుడు ₹5 వస్తుంది. అంటే మీకు ఇన్కమ్ పెరుగుతుంది కదా. ఇప్పుడు యూఎస్లో ఉన్న వాళ్ళకి మీ వాళ్ళు ఎవరున్నారు ఇచ్చారు మీరు, అది యూఎస్ అంతా తిరుగుతుంటుంది కాబట్టి మీకు అక్కడి నుంచి అంతా ₹5 చెప్పిన వస్తుంది. మనం వేరే మహారాష్ట్రకి ఇచ్చాం అనుకోండి, అక్కడి నుంచి వచ్చేటువంటి వాళ్ళందరి నుంచి ₹2 వస్తుంది కాబట్టి మనకి ఇన్కమ్ పెరుగుతుంది. మన రాష్ట్రంలో ఇచ్చుకున్నాం, నార్మల్గా వస్తుంది అంతా ₹1 వచ్చేస్తుంది. దీనివల్ల మన కమ్యూనిటీ పెరగాలి. ఏ కమ్యూనిటీ? కాయిన్. డీ కాయిన్కి కూడా ఒక కమ్యూనిటీని క్రియేట్ చేస్తున్నాను. దానికి మీలో ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారో, డబ్బులు కావాలనుకున్నారో ఆ తాలూకా కమ్యూనిటీలోకి మీరు వెళ్ళి చేసుకోవచ్చు. మీ దగ్గర నుంచి ఏం తీసుకోం, ఏం అవసరం లేదు. కమ్యూనిటీని పెంచడం కోసం ఆ కమ్యూనిటీ ఎలా చేయాలి, ఏం చేయాలి అని నేను చెప్తాను. సింపుల్ అనమాట, ఏముండదు, వాళ్ళకి అంతా అర్థమవుతుంది. ఓకేనా? ఇలా మనం డీ కాయిన్ కమ్యూనిటీ పెంచుకున్నాం. మనం ఓపెన్ చేసే రోజుకి, ఇది లిస్టింగ్ ఓపెన్ చేసే రోజుకి మనం ఈ కమ్యూనిటీని బాగా పెంచుదాం. ఆ తర్వాత కూడా దీన్ని కొనసాగించుదాం. ఎందుకంటే నా లక్ష్యం 1,00,000, కానీ నా గురి బిట్ కాయిన్. ఈ కమ్యూనిటీ ఎంత పెరుగుతుంటుందో 2,50,00,000 కాయిన్స్లో అంత తగ్గుతూ ఉంటుంది. అంటే మన సప్లైని మన ఎక్స్చేంజ్లో పెట్టకముందే, మనం లిస్ట్ చేయకముందే దాన్ని 2.5 కోట్లని మీరు 2.40 తెస్తారా, 2.30 తెస్తారా, 2.20 తెస్తారా, 2,10,00,000 తీసుకొస్తారా, 2 కోట్ల తీసుకొస్తారా, అది మీ చేతుల్లోనే, మన చేతుల్లోనే ఉంటుంది. కమ్యూనిటీ ఎంత పెరిగిపోతుంటుందో దీని తరపు సప్లై అంత తగ్గిపోయేలాగా మనం చేస్తున్నాం. అంటే మీరు ఇక్కడ తీసుకున్నటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో, కివోలో తీసుకున్న కాయిన్స్ కానీ, ఇలా తీసుకున్న కానీ, డాడీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి రేటు పెరగడానికి మొదటి కారణం ఇది. మరి సప్లై తగ్గించేస్తున్నారు కదా ముందే, మీరు ఆ సప్లైని తగ్గించుకోండి, అందరం కలిపి తగ్గించేద్దాం. ఓకే. ఇక అత్యంత ముఖ్యమైనటువంటి కారణం మరొకటి ఉంది. ఈ కారణం ఏంటంటే, మనం లిస్ట్ చేసినప్పటికీ ఎగ్జాంపుల్కి 2,10,00,000 ఉన్నాయనుకోండి మన దగ్గర, డీ కాయిన్స్ 2,10,00,000 ఉన్నాయనుకోండి. ఈ 2,10,00,000లో 25 సంవత్సరాల వరకు ఇయర్ మైనింగ్ చొప్పున రిలీజ్ అవుతాయి. మన దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నా ఇయర్ మైనింగ్ మీద రిలీజ్ అవుతాయి. అంటే ప్రతి సంవత్సరం, ఇప్పుడు 25 సంవత్సరాలకి ఇప్పుడు ఎంత వస్తుందో చెప్తాను చూడు. సో ఇప్పుడు 2,10,00,000 కాయిన్సే ఉన్నాయనుకోండి, మీరు అంతవరకు తగ్గించారు. ఇంకా తగ్గిస్తే ఇంకా తగ్గిపోద్ది. మన కమ్యూనిటీ పెంచుకుని తగ్గిపోద్ది ఆగస్ట్ లోపుని. ఆ తర్వాత కమ్యూనిటీ పెరుగుతూనే ఉంటుంది, కాయిన్ తగ్గదు. అయితే ఇప్పుడు 25 సంవత్సరాలకి దీన్ని విభజించాను. ఈ విభజన వల్ల ఒక సంవత్సరానికి 8,40,000 కాయిన్స్ మాత్రమే రిలీజ్ అవుతుంటాయి. ఒక సంవత్సరానికి 8,40,000 కాయిన్స్ మాత్రమే రిలీజ్ అవుతాయి. ఇప్పుడు 2,10,00,000 మాత్రం ఉంటే, ఇంకా తగ్గించగలిగారు అనుకోండి, ఇంకా తగ్గిపోద్ది. 2 కోట్లు వచ్చింది అనుకోండి, 8 లక్షలు వస్తుంది. సంవత్సరానికి 8 లక్షల కాయిన్స్ రిలీజ్ అవుతాయి. మరి 8,40,000 కాయిన్స్ మాత్రమే ప్రపంచం మొత్తానికి రిలీజ్ అవుతున్నాయి అనుకోండి. ఇప్పుడు చెప్పండి ఏముందో మీకు. మన డాడీ కాయిన్ 8 అవుతుందో మీరు ఊహించండి. మీకు అర్థమవుతుంది. అద్భుతమైన రేటు పెరుగుతుంది. మళ్ళీ సంవత్సరానికి ఒక్కసారి 840 వస్తుంది. మరి ఆ సంవత్సరం మొత్తంలో ఆ 840 వెళ్తుంది. ఒకేసారి 8,40,000 కాయిన్స్ రిలీజ్ అవుతాయి, నథింగ్. దానికి వేరే ప్యాటర్న్ ఉంది. ఆ ప్యాటర్న్ వల్ల ఒక్కసారిగా అందులోకి రాదు. దీనివల్ల కాయిన్ విపరీతమైన రేటు పెరుగుతుంది. ఇప్పుడు బిట్ కాయిన్ ఉన్నది, ఇప్పుడు 16 సంవత్సరాలు అయింది. ఈ 16 సంవత్సరాల్లో ఇది ₹1,00,000 దాటిపోయింది. 2,40,10,00,000 కాయిన్స్ ఉంటే అందులో 1,93,00,000 మాత్రమే, అంటే 19 మిలియన్ చిల్లరే ఇప్పుడు దాంట్లో ఉంది. సర్కిల్లోనూ ఉన్నది. అయితే ఇంతకుముందు చెప్పాను ఇట్లా సర్క్యులేషన్ దానికి. అయితే ఇప్పుడు మనకి సంవత్సరానికి 8,40,000 వస్తాయి. మన కమ్యూనిటీ పెరుగుతూ ఉంటుంది. కాయిన్ రేట్ పెరుగుతున్న కొద్ది దీని వైపు వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంటుంది. ఇలాంటివి రన్నింగ్లో కూడా దాన్ని ఇంకా రేటు పెంచడానికి అద్భుతంగా దాన్ని తీసుకెళ్తున్నాను. వన్స్ రిలీజ్ అయిపోయిన కాయిన్ మనం ఏం చేయలేం. రిలీజ్ కావాల్సిందే ఒక ప్రాతిపదికను రిలీజ్ చేస్తున్నాం. అందువల్ల మన కాయిన్ ఇప్పుడు ఏ రేంజ్కి వెళ్తుందో క్రిప్టో మీద అవగాహన ఉన్న వాళ్ళకి, బిట్ కాయిన్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి డీ కాయిన్ భవిష్యత్తు ఏటో అర్థమైపోద్ది. అందువల్ల డీ కాయిన్ విలువ అతి ముఖ్యమైనది. నాకు పోటీగా ఎవరున్నారు అంటే బిట్ కాయినే ఉంది. బిట్ కాయిన్ మాత్రమే మనకు పోటీ. కాబట్టి దాన్ని క్రాస్ చేయాలంటే ఖచ్చితంగా అద్భుతమైన ప్లాన్స్తో మనం ముందుకెళ్ళాలి. దాని రేటు పెరుగుతున్న కొద్దీ దీని వాడకం పెరగాలి. దీని వాడకం పెరిగిన కాకుండా దీన్ని అనేక రకాల యూటిలిటీలో తీసుకెళ్ళాలి. మనం అనుకున్న యూటిలిటీ కాదు, మీరు చూస్తారు అద్భుతమైన యూటిలిటీ. నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ వైడ్గా దాన్ని ఎలా వాడుకోవాలో నేను చెప్తాను. అది ఆటోమేటిక్గా చేస్తాను, నేను దాన్ని మెయింటైన్ చేయాల్సిన లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా అంతే రీచ్ అవుతుంది అది. అలాంటి సిచ్యువేషన్లో ఆ కాయిన్ మీకు ఇప్పుడు ఇస్తున్నాను. డీ కాయిన్ సంపాదించారంటే అంతే అద్భుతం జరుగుతుంది. ఇప్పుడు మన బిట్ కాయిన్
93 లక్షలు ఉంది, లేదా 95 నడుస్తుంది. అది నేను ఇచ్చిన లింక్ చూడండి మీరు. మరి అలాంటిది 1,93,00,000 కాయిన్ సర్క్యులేషన్ ఉంటేనే 93 లక్షలకి వెళ్తే 8 లక్షల కంటే 1 ఇయర్లోను 8.40కి అలా వస్తున్నప్పుడు ఇంకా ఎంత రేటు పెరుగుద్ది ఇది? ఇంకా ఎంత రేటు పెరుగుద్ది ఇది? అద్భుతం జరుగుతుంది. ఇది 24 బదులు మనం 30 పెట్టుకోవచ్చు. ఇంకా అందుకంటే ఎక్కువ వెళ్ళవసరం లేదు. దానిలో టైం ఫిక్స్ చేస్తాం. ఆ టైం ప్రకారం అది ఇచ్చేస్తుంటాయి. మీ దగ్గర 100 కాయిన్స్ ఉన్నాయనుకోండి, సంపాదించుకున్నా, లేకపోతే కొనేసి కొనువాళ్ళు కాదు, నేను ఇస్తున్న ప్రాథమికంగా ఉన్న సప్లైకి మాత్రం ఈ సూత్రం. మీరు జనాలు ఎవరు కొనుక్కున్న దాని మీద నా నియంత్రణ ఉండదు, అది మన తరం కూడా కాదు. కానీ నేను ఇచ్చే సప్లై మీద ఈ సూత్రం పనిచేస్తుంది. మరి అప్పుడు కాయిన్ రేట్ ఎలా ఉంటుందో మీ తాలూకా క్రిప్టో నాలెడ్జీకి పరీక్ష. కాబట్టి అద్భుతమైన రేటు పెరుగుద్ది, నా లక్ష్యం నెరవేరుద్ది, మీ ఆశలు నెరవేరుతాయి. ఒక్క కాయిన్ తోటే మనం కిబో కాయిన్లో, కిబో కంపెనీలో, కిబో కమ్యూనిటీలో మిస్ అయిన దాన్ని కూడా ఇక్కడ అందుకుంటారు. మీరు మిస్ అయిన దాన్ని కూడా మీరు అందుకుంటారు. ఆ రేంజ్కి తీసుకెళ్లాలని ఇప్పుడు ఈ తాలూకా టీ కాయిన్ ప్రవేశపెడుతున్నాను. ఇది మీకు అర్థమై ఉంటుంది. థ్యాంక్ యూ.